హాయ్ ఫ్రెండ్స్, తెలుగింటి రుచులకి స్వాగతం. ఈరోజు రెసిపీ సాఫ్ట్ అండ్ టేస్టీ పిస్తా పుడ్డింగ్. పిల్లలకి ఎంతో ఇష్టమైన పుడ్డింగ్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయొచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. ఒక బౌల్లో పావు కప్పు పిస్తా పప్పులు కొన్ని వాటర్ పోసుకొని 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఒక ప్యాకెట్ జున్నుగడ్డి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక కప్పు వాటర్ పోసుకొని జున్నుగడ్డి 15 నిమిషాలు వాటర్లో నానబెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న పిస్తా పప్పులు వాటర్లోంచి తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. పావు కప్పు పాలు యాడ్ చేసుకొని మెత్తగా అయ్యేదాకా గ్రైండ్ చేసుకోవాలి. పిస్తా పేస్ట్ రెడీ అయ్యింది. ఈ విధంగా ఎక్కడా పలుకు లేకుండా స్మూత్గా ఉండేలాగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ గిన్నెలో పోసుకొని పాలు కాగాక పావు కప్పు షుగర్, పావు కప్పు మిల్క్ మేడ్ వేసుకోవాలి. ఇవి పాలల్లో కరిగేదాకా కలుపుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిస్తా పేస్ట్ను కూడా పాలల్లో కలుపుకోవాలి. ఒక స్పూన్ పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలను కూడా పాలల్లో కలుపుకోవాలి. పాలు బాగా తెల్లేదాకా కాచుకొని పాలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న జున్నుగడ్డ గిన్నెను స్టవ్ మీద ఉంచి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి గరిటెతో కలుపుతూ జున్నుగడ్డి పూర్తిగా మెల్ట్ అయ్యేదాకా ఉంచాలి. ఈ విధంగా జున్నుగడ్డి మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు దీనిని పాలల్లో వేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పాలని ఏదన్నా బౌల్లోకి మార్చుకొని మూత పెట్టుకొని 3 అవర్స్ అలాగే ఉంచి 3 అవర్స్ తర్వాత పైన పిస్తా బాదం పౌడర్ని చల్లుకొని పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. స్వీట్గా, సాఫ్ట్గా, టేస్టీగా ఉండే పిస్తా పుడ్డింగ్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చింది కదా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.